ఈ కథలో మనం పంచముఖ ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుందాం. లంకలో భీకర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో రామలక్ష్మణులు ఇంద్రజిత్ని చంపేస్తారు. తన కొడుకు మరణాన్ని తెలుసుకున్న రావణాసురుడు జీర్ణించుకోలేకపోయాడు. ఆ రామ లక్ష్మణులు నా కొడుకుని చంపేశారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? వాళ్ళని ఎలా అంతమొందించాలి? ఈ రావణ, నాకు నీ సహాయం కావాలి. రా అన్నా, నన్ను పిలవడానికి గల కారణం, నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? ఆ రామలక్ష్మణులు నా కొడుకుని చంపేశారు. వాళ్ళని నువ్వు ఎలాగైనా పాతాళ లోకానికి తీసుకుని వెళ్ళి ఆ దేవికి బలి ఇవ్వు. అటులనే సోదరా. రామచంద్ర ప్రభు, ఆ రావణాసురుడు తన సోదరుడైన మహీరావణుడిని సాయం కోరాడు. కావున మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. నేను ఉండగా నా స్వామి ఎవరు ఏమి చేయలేరు. సోదరా హనుమా, నీ గురించి నాకు తెలుసు, కానీ మహీరావణుడు మయాల మరాఠీ, అతను ఏ రూపంలోకైనా మారగలడు. స్వామి, మీరిక్కడ సేద తీరండి, నేను మీకు కాపలాగా ఉంటాను. అలా హనుమంతుడు రామలక్ష్మణులకు కాపలాగా ఉన్నాడు. ఇటు మహిరావణుడు తన శక్తితో వానర సైన్యాన్ని నిద్రలోకి పంపిస్తాడు. మహిరావణుడు రామలక్ష్మణులు నిద్రిస్తున్న ప్రదేశానికి వస్తాడు. అక్కడ కాపలాగా ఉన్న హనుమంతుడిని చూసి, అత్యంత బలవంతుడు, శక్తివంతుడు అయిన హనుమంతుడు వాళ్ళకి కాపలాగా ఉన్నాడు. అతడిని నా మాయశక్తితో ఏమి చేయలేను. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను నా రూపాన్ని విభీషణుడి రూపంలోకి మార్చుకొని హనుమంతుడిని ఏమారుస్తాను. ఏంటి విభీషణ, ఇలా వచ్చావు? నేను రాముడి కోసం ఒక ముఖ్యమైన సందేశాన్ని తెసుకొచ్చాను. నువ్వు ఇంతకుముందే కథ వెళ్ళావు. లేదు మిత్రమా, ఇది చాలా ముఖ్యమైన సమాచారం, నన్ను వెళ్ళనివ్వు. అలా హనుమంతుడిని ఏమార్చి మహిరావణుడు లోపలికి వెళ్తాడు. మహిరావణుడు తన మాయశక్తితో రామలక్ష్మణులను పూర్తిగా నిద్రలోకి పంపించి అక్కడ ఒక స్వరంగ మార్గం ద్వారా పాతాళ లోకానికి తీసుకెళ్తాడు. ఇంతలో నిజమైన విభీషణుడు అక్కడికి వస్తాడు. సోదరా విభీషణ, నువ్వెప్పుడు కదా వచ్చావు? నేను ఇంతకు ముందు రావడం ఏంటి? ఇప్పుడే కదా నేను వస్తుంది. అయితే మరి నేను లోపలికి పంపింది ఎవరిని? అయ్యో, నేను ఎంత పెద్ద తప్పు చేశాను. నా స్వామిని నేను కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? దిగులు చెందకు మిత్రమా, ఇది ముమ్మాటికి ఆ మహీరావణుడి పనే వంటనదే. వాడు మన రామచంద్ర ప్రభువుని ఆ పాతాళ లోకానికి తీసుకుని వెళ్ళి ఉంటాడు. నువ్వు ఇదే మార్గం నుంచి వెళ్తే పాతాళ లోకానికి చేరుకోవచ్చు. త్వరగా వెళ్ళు. మహీరావణ ఎక్కడ? నువ్వు నా రామచంద్ర ప్రభు ఎక్కడా? ఇక్కడ హనుమంతుడికి తెలియని విషయం ఏమిటంటే పాతాళ లోకానికి తన కుమారుడైన మకరధ్వజుడు కాపలాగా ఉంటాడు. ఆ తర్వాత ఏమైందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం.